హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బయట లాక్డౌన్ జరగడం వల్ల మీరందరూ ఇంట్లో ఉన్నారని తెలుసు నాకు. అందుకే మీకోసం నేను ఇంగ్లీష్ సంబంధించి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొని వచ్చానండి. దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇది చాలా చిన్న వీడియో. ఈరోజు టాపిక్ ఏంటంటే వెడ్డింగ్, మ్యారేజ్. ఈ రెండు ఒకటేనా? ఈ రెండు వర్డ్స్ ఒకటేనా? దీంట్లో డిఫరెన్స్ ఏంటి? ఎప్పుడు వెడ్డింగ్ వాడాలి, ఎప్పుడు మ్యారేజ్ అనే వర్డ్ వాడాలి, అది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను లాస్ట్ మంత్ ఐ అటెండెడ్ ఏ వెడ్డింగ్, ఐ అటెండెడ్ ఏ మ్యారేజ్. ఈ రెంటిలో ఏది కరెక్ట్? వెడ్డింగ్ పార్టీ చాలా బాగుంది, మ్యారేజ్ పార్టీ చాలా బాగుంది, ఏది కరెక్ట్? మరి వెడ్డింగ్ కార్డ్ అంటాం, మరి మ్యారేజ్ కార్డ్ ఎందుకు అనట్లేదు? మ్యారేజ్ కార్డ్ కూడా అనొచ్చా, అనకూడదా? డిఫరెన్స్ ఏంటి? ఆ విషయం ఈరోజు డిస్కస్ చేద్దాం. నౌ లెట్ మీ క్లారిఫై ద డౌట్. అసలు వెడ్డింగ్ అంటే ఏంటి, మ్యారేజ్ అంటే ఏంటి? వెడ్డింగ్ అంటే ఒక గ్రూమ్ ఒక బ్రైడ్ని, అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మధ్య జరిగే ఆ వివాహ కార్యక్రమాన్ని, ఆ సెరమనీని, ఆ తంతు అదంతా కలిపి దాన్ని మనం వెడ్డింగ్ అంటాం అన్నమాట. ఆ ప్రక్రియని వెడ్డింగ్ అనాలి. మ్యారేజ్ అంటే ఏంటి అంటే వివాహం తర్వాత ఆ పెళ్లి కొడుకు ఆ పెళ్లి కూతురు ఆ నవవధువుల మధ్య ఉండే ఆ రిలేషన్ని, నవవధువుల మధ్య ఉండే ఆ రిలేషన్ని మనం, అది మ్యారేజ్ అవుతుంది అన్నమాట. అది మనకు కనపడదు, అది వాళ్ళ మనసులో ఉంటుంది అంతే. ఆ వివాహ బంధాన్ని మ్యారేజ్ అంటాం, కానీ ఆ వివాహ కార్యక్రమాన్ని మనం మ్యారేజ్ అనకూడదు, దాన్ని వెడ్డింగ్ అనాలి. నా ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఐ అటెండెడ్ మ్యారేజా, ఐ అటెండెడ్ ఏ వెడ్డింగా? మనం అటెండ్ అయ్యింది వివాహ కార్యక్రమానికా, మనం అటెండ్ అయ్యింది వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ చూడటానికా, వాళ్ళ మధ్య ఉన్న వివాహ బంధం చూడటానికా? కాదు కదా. సో ఐ అటెండెడ్ ఏ వెడ్డింగ్. వెడ్డింగ్ పార్టీ బాగుంది, అంతేగాని మ్యారేజ్ పార్టీ బాగుంది అనకూడదు అనమాట. అందుకే మనం చూడండి, వెడ్డింగ్ కార్డ్ అంటున్నాం కానీ మ్యారేజ్ కార్డ్ అనట్లేదు. అంటే వివాహం సంబంధించిన ఎప్పుడు జనరల్గా మనం యూజ్ చేసే వర్డ్ ఏంటంటే వెడ్డింగ్. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ వెడ్డింగ్ లాస్టెడ్ ఫర్ 2 years. 2 yearsే ఉంది వాళ్ళ వివాహ బంధం, బ్రేకప్ అయింది అని చెప్పాలనుకోండి. దేర్ వెడ్డింగ్ లాస్టెడ్ ఫర్ 2 years అంటే దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ వాళ్ళ వివాహ కార్యక్రమం, ఆ పెళ్లి చేసుకోవడం అనేది 2 సంవత్సరాలు జరిగిందనమాట. అంటే వాళ్ళు పెళ్లి చేసుకునే కార్యక్రమం 2 సంవత్సరాలు జరిగింది అనే మీనింగ్ వస్తుంది. అంటే మనకు కావాల్సిన మీనింగ్ అది కాదు కదా. వాళ్ళ వివాహం 2 సంవత్సరాలే ఉంది, తర్వాత వాళ్ళు బ్రేకప్ అయ్యారని చెప్పడానికి ఏం చెప్పాలి మరి? ద మ్యారేజ్ లాస్టెడ్ ఫర్ 2 years. ద మ్యారేజ్ లాస్టెడ్ ఫర్ 2 years. అక్కడ వెడ్డింగ్ వాడకూడదు. ఇప్పుడు అర్థమైంది కదా, ఎక్కడ వెడ్డింగ్ వాడాలి, ఎక్కడ మ్యారేజ్ వాడాలి. ఓకే, ఇదండి ఈ వెడ్డింగ్ మ్యారేజ్ మధ్య ఉన్న డిఫరెన్స్. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ దట్ యూ హ్యావ్ లైక్డ్ మై వీడియో, యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. నేను మన తెలుగు వాళ్ళ కోసం, మన తెలుగు వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ని మంచిగా నేర్చుకొని చక్కగా మాట్లాడాలని చెప్పేసి నేను కొన్ని వీడియోలు పోస్ట్ చేస్తున్నాను యూట్యూబ్లో. దయచేసి మీరందరూ నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బై ఫర్ టుడే. Meet again very soon. Take care of yourselves. Until then, bye bye. Jai Hind.